అతిశయోక్తి అవుతుందేమో, అందరు ఉన్నారని చెప్తున్నాను అనుకుంటారేమో అని ఇది నా సొంత బాధ నేను చెప్పాను. ఇది ఏదైతే ఈ జగిత్యాల జిల్లా, ఏదైతే ఈ కామారెడ్డి జిల్లా, ఎలాగైతే వర్ష విపత్సానికి అతలకుతలం అయ్యి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న ఎంతోమంది రైతులు వాళ్ళు పండించిన పంట నేలమట్టమైందో వాళ్ళందరూ గుర్దాభక్తిగా నేను 50 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి, దాంతో తీరదు, వాళ్ళకి ఇంకా కూడా ముందు ఎటువంటి సహాయ సహకారాలు అందించాలో దానికి వృతాభక్తి ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తున్నాను. ఎందుకంటే అందరు ఉన్నప్పుడు అయితే నాకు నచ్చదు అనౌన్స్ చేయడం, ఏదో రాజకీయ అలా కాదు. మా క్యాన్సర్ హాస్పిటల్ తరఫు నుంచి అయితేనేమి ఎవరెవరు, అలాగే ఇంకా కూడా ఇంకా ముందు నా సహాయ సహకారాలు, నా అభిమానులు ఉన్నారు, ఎక్కడున్నా వాళ్ళు ముందుకు వెళ్తారు. ముందు రంగంలోకి దిగేది నా అభిమానులు, ఎటువంటి లాభాపేక్ష కోరకుండా. ఇక్కడ కూడా అదే అవసరం లేదు లాభాపేక్ష, ఇక్కడ మెయిన్ ప్రజలు. అది తన తండ్రి గారు ఆయన ఎప్పుడు నేను చెప్పాను, ఉప్పెన కానీ లేకపోతే నేషనల్ డిఫెన్స్ ఫండ్ కానీ రాయలసీమ క్షామ నివారణ కోసం అయితేనేమి కానీ, సో అలా వృత్తభక్తి నేను ప్రస్తుతానికి 50 లక్షలు నేను అనౌన్స్ చేస్తున్నాను.